హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా, సరే జరుగుతుంది, ఆగింది, సీజ్ ఫైర్ అయిందా, లేకపోతే చర్చలు నడుస్తున్నాయని పక్కన పెడితే భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల భారత్ పాకిస్తాన్ కన్నా ఎక్కువ నష్టపోయే దేశం ఏంటి తెలుసా? చైనా. ఇదేంటి చైనా ఇండియా కంటే అసలు పడదు, మన మీద ఎగదోస్తూ ఉంటుంది, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది చైనానే కదా, సో మన యుద్ధం వల్ల పాకిస్తాన్కి నష్టం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే హైలైట్ పాయింట్ దాగుంది ఏంటంటే, పాకిస్తాన్ పక్కన పెడితే చైనా మీద అమెరికా ఇప్పటికే దాదాపు 245% ట్యాక్స్ పెట్టేసింది. సో ఈ టైంలో చైనా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేకపోతే వాణిజ్య వ్యవస్థ కావచ్చు, పూర్తిగా అతలాకుతలం అయిపోయింది. పైపెచ్చు చైనా జీడిపి కూడా దాదాపుగా సున్నాకి పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఓ పక్కన భారతదేశం చూస్తే 7% జీడిపితో దూసుకెళ్తున్న పరిస్థితి భారత్లో కనిపిస్తుంది. మరి ఈ సమయంలో యుద్ధం వస్తే ఇది భారత్ కన్నా పాకిస్తాన్ కన్నా చైనాకి అత్యంత నష్టంగా చైనా భావిస్తుందంట. ఎందుకంటే చైనా పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ ఎలివేటర్ కారిడార్ కావచ్చు, కొన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, చైనాలో పెట్టుబడులు కావచ్చు, ఇలాగా మొత్తం మీద చైనా పాకిస్తాన్లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. అవన్నీ పూర్తవ్వి వినియోగంలోకి వస్తేనే చైనాకి లాభం, లేకపోతే తీవ్ర నష్టం. ఈ టైంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి భారత్ వాటిపైన దాడి చేసిన ఈ రెండు దేశాల మధ్య శాంతిగా లేకుండా కొంత ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా అది ఆబ్వియస్లీ చైనాకే నష్టం. కాబట్టి చైనా కూడా ఎట్లయినా సరే ఈ వార్ని ఆపాలి, ఇది ముందుకెళ్ళకూడదనే భావించిందంట. దీనికి అమెరికా కూడా సపోర్ట్ చేయడంతో ఈ సీజ్ ఫైర్ మధ్య ఒక ఒప్పందం నడిచింది. ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ జరిగింది. అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఎందుకంటే పాకిస్తాన్ తోక వంకర, ఇవాళ కాకపోతే రేపైనా మరోసారి అటాక్ చేయడం డౌటే లేదు. మరి ఈరోజు ఒక సమావేశం జరగాలి ఇండియా పాకిస్తాన్ మధ్య, అది వాయిదా పడింది. మరి ఈవినింగ్ ఉంటుందో రేపు ఉంటుందో తెలియదు. భారత్ ఏం చెప్తుంది? మేము ఖచ్చితంగా సింధు జలాలపైన తర్వాత పీఓకే పైనే మా యొక్క స్టాండ్, అవి పీఓకే మాకు తిరిగి ఇచ్చేట్టు, తర్వాత ఈ సింధు నది జలాలపైన మేము ఎప్పటికీ మాదే హక్కు ఉండేట్టు, మరోసారి చిన్న టెర్రర్ అటాక్ జరిగినా మా దాడి తీవ్రంగా ఉంటుందని చెప్పేట్టు అయితేనే మేము ఈ సీజ్ ఫైర్కి ఆమోదిస్తామని భారత్ చెప్తుంది. మరో పక్కన పాకిస్తాన్ చూసుకుంటే యుద్ధంలో మేమే గెలిచాము అని చెప్పి పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. షాహిద్ అఫ్రీది లాంటి క్రికెటర్స్ కూడా పాకిస్తాన్లో సంబరాలు చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇవన్నీ గమనిస్తున్న చైనా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగకూడదు, ఎందుకంటే యుద్ధం జరిగితే భారతదేశం ఆర్థికంగా నష్టపోయినప్పటికీ భారతదేశం గట్టిగానే ఉంది. ఆల్రెడీ కోవిడ్ దెబ్బతో ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన చైనా ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి ఆల్రెడీ అమెరికా విధిస్తున్న ట్యాక్సులు తట్టుకోలేకపోతున్న చైనా ఈ యుద్ధం ముదిరితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంత నష్టపోతుందో చైనా అంతకు రెట్టింపు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధం జరగకూడదు, ఎట్లయినా భారత్ పాక్ మధ్య శాంతి నెలకొల్పాలని చైనా కూడా ప్రయత్నిస్తుందంట.